హాయ్ అండి. ఆస్ట్రేలియాలో కాసినోలు ఎట్లుంటాయో చూపిస్తా. మా అమ్మాయితో కలిసి బయటికి వచ్చినాం కదా, ఆ బిల్డింగ్ అక్కడ ఉంది. సిటీ అంతా చూసి అక్కడికి వచ్చినాం మేము. సరే ఆ బిల్డింగ్ అది కూడా చూపిస్తామా నీకు ఎట్లుంటుందో ఇక్కడ అని అన్నది. క్రౌన్ అనేది ఒక పెద్ద గ్యామ్లింగ్ అంటే క్లబ్ అనుకోండి మన భాషలో. నేనైతే ఇండియాలో క్లబ్స్ అయితే ఎప్పుడు చూడలేదు, కానీ ఒకసారి కాసినో అని లాస్ వేగాస్లో మా పెద్దమ్మాయి చూపించింది. ఒకసారి చూసిన ఆ రోజు సరదాగా ఆడదాం అని చెప్పి ఒక $5 పెట్టి కూర్చుంటే ఒక సెకండ్లో లేచినాయి. అమ్మాయి మళ్ళీ ఆడతామంటే మళ్ళీ అసలు నేను దానికి జోలికి పోను అని చెప్పిన. అయితే అదే ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. అసలు ఎటు చూస్తే అటు పెద్ద పెద్ద మ్యూజిక్ వస్తుంది. అక్కడ చాలా పెద్దది. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ నుంచి ఆ బిల్డింగ్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా అదే ఉంది. ఎంత పెద్ద ఉంది చూడండి. అసలు కెమెరాకు కూడా అందట్లేదు, అంత దూరం ఉందన్నట్టు. తిరిగిన కొద్దీ రకరకాల గేమ్స్ అట్లా కనిపిస్తున్నాయి. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఆడతారండి ఇక్కడ అమెరికాలో. ఈ కారు చూసిండే, ఈ కారు కూడా గిఫ్ట్ కిందనే పెట్టిండ్రంట. గెలిచిన వాళ్ళకి కారు ఇస్తారంట. ఇట్లాంటి ఆశలు పెడితే ఇంకెవరైనా అట్రాక్ట్ కాకుండా ఉండరు కదా. ఇంకా పక్కలనే 3 ముక్కల ఆట అని ఆడుతున్నారు. రకరకాలవి. వీకెండ్స్ వస్తే ఫుల్ జమ అవుతారు. ఇక్కడ లాస్ వేగాస్లో చూసినప్పుడైతే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఆడేది. వాళ్ళకి బాగా పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ నెలకు సరిపడా ఉంచుకొని మిగతా అంతా దీంట్లో పెట్టుకుంటారంట. అట్లా సరే మా అమ్మాయి ఉండి నువ్వు కూడా ఆడి చూడు, వీడియో తీస్తా అనంటే కూర్చున్నా నేను. అయితే నాకు ఇంతకుముందు లాస్ వేగాస్లో చూసినప్పుడు నోట్లు పెట్టినట్లు గుర్తుంది అని చెప్పేసి నోటు పెట్టడానికి ట్రై చేసిన మిషన్లో. ట్రై చేస్తే అది అస్సలు తీసుకుంటుందా, తీసుకోదు. ఇది కంపల్సరీ కార్డు తెచ్చుకోవాలనంట. కార్డు కోసం ఫోటో ఐడెంటిటీ కంపల్సరీ అంట. మా అమ్మాయి వెళ్ళింది కార్డు తీసుకొస్తా అని చెప్పేసి. ఒక $10 పెడితే అర్థంలే, పోయింది ఏముంది, కొంచెం ఫన్నీగా ఉంటుంది కదా అని అన్నది. కానీ ఐడెంటిటీ లేనందుకు కార్డు దొరకలేదు. దొరకనంత సంతోషమే లేదని అనిపించింది నాకైతే. ఏముంటుంది అబ్బా ఆడేది, పోగొట్టుకోవడానికే కదా అని చెప్పేసి. టేబుల్స్ దగ్గర చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత పెట్టి ఆడకుండా మటుకు వెనక్కి పోరు. వారం వారం వచ్చి ఆడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఇట్లా సరదాగా ఆడేవాళ్ళు కొందరు, కానీ సరదాగా ఆడవచ్చు. కానీ ఇంకా అదే వ్యసనం కింద మారితే మటుకు చాలా కష్టం అండి ఇలాంటి ప్లేస్లలో. మనకి ఇండియాలో అయితే ఇట్లాంటివి లేవు. లేకపోతే ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యేదో తెలియదు అనిపించింది నాకైతే. చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.